జగన్ కాన్వాయ్ ప్రమాదంలో సింగయ్య మృతిపై రగడ కొనసాగుతోంది. యాక్సిడెంట్ చేసి చంపింది జగన్ కాన్వాయ్లోని కారు కాదని వేరే ఏదో కారు అని మీడియా సమావేశంలో గుంటూరు ఎస్పీ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ మీదకు కేసు రాకుండా ఎస్పీ తప్పించే ప్రయత్నం చేశాడనే వాదన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా స్వయంగా జగన్ కారే సింగయ్యను గుద్ది చంపింది అని వీడియో ప్రూఫ్స్ రావడంతో ఎస్పీపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తప్పుడు సమాచారంతో ప్రజలను ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్పీ ఎందుకు తొందరపడి మీడియా సమావేశం పెట్టి మరీ అబద్దాలు చెప్పాల్సి వచ్చిందని అనుమానిస్తున్నారు. దళితుడిని కారుతో గుద్ది ఆగకుండా చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని కనీసం హాస్పిటల్ కి తరలించకుండా అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయిన జగన్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 2 రోజుల క్రితం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పర్యటన సందర్భంగా వెళ్తున్న క్రమంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న ఆ కాన్వాయ్ ఒకటి ఒక వెంగళపాలానికి సంబంధించిన వ్యక్తి, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ కాన్వాయ్ కింద పడటం, ఆ తర్వాత కొన్ని దెబ్బలు తగలటం, తర్వాత చనిపోవటం, తర్వాత దీని మీద పెద్ద సంచలనంగా ఆంధ్రప్రదేశ్ లో మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తి చనిపోవటం పట్ల గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ మీడియా సమావేశంలో ఆయన ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న కాన్వాయ్లో ఓ కాన్వాయ్ తగిలి ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తికి ఆ చిన్నపాటి దెబ్బలు తగిలిన తర్వాత అతను హాస్పిటల్కి తీసుకెళ్లిన క్రమంలో అతను కొంతమేరకు ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో అతను చనిపోయాడని చెప్పి కూడా పెద్ద ఎత్తున షికార్లు చేసినాయి. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లో ఒక కాన్వాయ్ గుద్దుకుంది అని ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆ తర్వాత ఆ టీడీపీ సోషల్ మీడియా యాక్టివేట్ అయింది. టీడీపీ సోషల్ మీడియా యాక్టివేట్ అయిన తర్వాత ఏదైతే వ్యక్తి చనిపోయాడో ఆ వెంగళపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి చనిపోయాడో ఆ వ్యక్తి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కిందే సాక్షాత్తు అతను ఆ కాన్వాయ్ కింద తల తగలటం, ఆ తల మీదే కాన్వాయ్ ఎక్కి వెళ్లటం, ఇదంతా సోషల్ మీడియాలో నేటి ఉదయం నుంచి కూడా వైరల్ అవుతున్న అంశం. అయితే ఈ నేపథ్యంలోనే ఎందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న కాన్వాయ్ మీద గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆయన కాన్వాయ్ కాదు, అతను వెళ్తున్న కాన్వాయ్ లోనే దాదాపు 10 నుంచి 30 దాకా వాహనాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 10 వాహనాల నుంచి 11-12 వాహనాలు ఉన్నాయి. తర్వాత ఆయన అనుసరిస్తున్న వాహనాల్లో 30 వాహనాలు దాకా ఉన్నాయి. ఈ మొత్తం మీద 30 దాకా వాహనాలు ఉన్న సమయంలో ఈ 30 వాహనాల్లో ఏదో ఒక వాహనం అతన్ని గుద్దిన వెంటనే అతన్ని ఒక ఏఎస్ఐ ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. ఆ తరలించిన సమయంలో అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలోనే అతను చనిపోయిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివేట్ అయింది. పలు ప్రశ్నలకు సంబంధించిన ఆ సందర్భాలను ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ఒక జిల్లాకు సంబంధించిన ఐపీఎస్ అధికారి ఎందుకు అంత తొందరపడి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు? మీడియా సమావేశంలో ఆ జగన్ కాన్వాయ్లకు సంబంధించి 10 దాకా ఉన్నాయి, ఆ తర్వాత 30 దాకా అతను అనుసరించే ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల్లో ఏదో వాహనం
ఆ వ్యక్తిని గుర్తింది, ఆయన చనిపోయాడంటూ కూడా ఆ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో చెప్పాడో, ఈ మీడియా సమావేశాలకు సంబంధించిన ఆ ప్రతి ఒక్క అంశం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ప్రభుత్వం కొంత మేరకు సూచనలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ఆ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ జగన్మోహన్ రెడ్డి కాన్వాయిల్లో ఓ కాన్వాయ్ గుద్దింది అని ఎందుకు చెప్పాడనేది కూడా వివరణ కోరినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అలాగనే జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పిన ఆ మీడియా సమావేశం అనంతరం కూడా సోషల్ మీడియాలో నేటి ఉదయం నుంచి కూడా ఆ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న కాన్వాయ్ ఆ కింద వెంగళపాలెనికి చెందిన ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాక్షాత్తు పడటం, ఆ యొక్క కాన్వాయ్ కింద అతను పడిన తర్వాత అతను మెడ మీద నుంచి అతను కాన్వాయ్ వెళ్లటం మొత్తం కూడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటం పట్ల ఆ జిల్లా ఎస్పీ మీడియా సమావేశం పెట్టి ఎందుకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఐపీఎస్ ఒక అధికారి పూర్తి సమాచారం రాకుండా ఎందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే మీడియా సమావేశంలో కూడా జిల్లా ఎస్పీ మాట్లాడిన ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత మేరకు అనుకూలంగా ఉందేమో అని అంటూ కూడా సోషల్ మీడియా ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ గల్లీ దాకా ప్రతి ఒక్క సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా కూడా కొంత మేరకు ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు సంబంధించిన సతీష్ కుమార్ తొందరపడి మీడియా సమావేశం పెట్టాడు. మీడియా సమావేశంలో ఆ జిల్లా పోలీస్ యంత్రాంగానికి సంబంధించి ఎస్బీ పోలీసులు ఉంటారు, ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటారు, క్యాప్ పార్టీకి సంబంధించిన పోలీసులు ఉంటారు. ఇంతమంది పోలీసు వ్యవస్థ ఆ గుంటూరు జిల్లాకు ఉండగా ఆ పూర్తి వీడియో, పూర్తి సమాచారం తన దగ్గరికి రాకుండానే ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదో కాన్వాయ్ అతను ఒక వ్యక్తికి తగిలింది, అతను చనిపోయాడని ఎందుకు ఆ మీడియా సమావేశం పెట్టి వెల్లడించారంటూ కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నం ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ ప్రభుత్వ విచారణ అయితే ప్రారంభం అయిందేమోనని కొంత మేరకు ఆ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీని మీద మరింత సమాచారం అయితే రావాల్సి ఉంది వైశాలి.